ఆ పొడిని తెచ్చాడు పోతే చాలా మందికి తెలియక టప్పని తీసి నోట్లు వేసుకునేవాడు. కొంతమంది ఇలా పోసేసుకునేవాళ్ళు ముఖానికి. అమ్మో, మా తాత అనేవాడు, చెవితే పొళ్ళు ఒడగొడతారు మనల్ని, మాట్లాడబాకు అనేవాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వాళ్ళు రెండో రకమైన తాయెత్తు ఉంది. ఇది చాలా భయంకరంగా ఉంటుంది. మరి అందరూ ఎలా చేస్తారో కానీ మాకైతే మామూలుగా టోటల్గా ఉన్న విషయం తెలియదు, నేను చేసే విషయం చెప్తున్నాను. బాగా పంది పెంటను తీసుకొచ్చి ఈ ఎండబెట్టి కాల్చి పొడి చేసేవాళ్ళం అండి. పొడి చేసి అంటున్నారు ఏంటండి, వినాల దండం పెట్టుకో దేవుడికి, నయ్యా బతుకుల నుంచి మమ్మల్ని ఇడిపించి నీ పరిశుద్ధ సన్నిధిలో ఉండనిచ్చే భాగ్యం ఇచ్చేవని ఇవాళ కట్టుకుని వాళ్ళు బోళ్ళు మంది ఉన్నారు. వాళ్ళలో నుంచి దేవుడు మనల్ని ఎలా తీసుకొచ్చి ఇలా కూర్చోబెట్టాడండి. పొడి చేసి ఆ పొడిని తాయెత్తులో పూడి చేసి టప్ మరి 4 వనమూలికలు వేసి మూత పెట్టేసేవాడు. 100 రూపాయలు ఈ తాయెత్తు. లానున్నది ఎవడికి తెలవదు, ఎంత సామైతే 100 రూపాయలు తీసుకునేవాళ్ళు. బ్రహ్మాండంగా తీసుకుని కాళ్ళు మొళ్ళ ఏడాచోడాలు ఎట్ట వచ్చిన కట్టుకునేవాళ్ళు. కట్టుకొని ఉండేవాళ్ళు అన్నమాట. మేము ఇది ఏదైనా తెచ్చి పొడి చేసి తాయెత్తులో పెట్టి వాడి మెడలో కట్టేసరికి ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఆ ఎత్తులు వేసేవాళ్ళు ఎగరటానికి అని కేకలు పెట్టి వేసేసరికి, అయ్యో నీ తాయెత్తు పొడిగా నువ్వు గట్టిన కానించి కేకలేస్తాడు అయ్యా మా అబ్బాయి. నాకు తెలుసమ్మా కేకలేస్తాడని. మరి ఎట్టయ్యా పోయేది, ఎట్ట బాదు. ఇప్పుడు మీ అబ్బాయికి అర్జెంటుగా తగ్గిపోవాలంటే 5,000 ఖర్చు అయింది, పెట్టుకుంటావా? ఎమ్మడే పెట్టుకునేవాళ్ళు. అప్పయింది తెచ్చేవాళ్ళు, వడ్డీకి అయింది తెచ్చేవాళ్ళు. మాట ఆలస్యం మాత్రం చేసేవాళ్ళు. మరి ఆ చెయ్యలేదో దేవుడి దగ్గరికి రావా? దేవుడికి అన్ని 10, 5 పైసలు వేస్తారు. మరి దెయ్యాలకి ఏం కట్ల నాకు ఇప్పుడు అనిపిస్తుంది, భూత వైద్యం చేసి ఇలా సేవకుడు కొన్న అనుభవం అనిపిస్తుంది. దానికేమో కట్ల ఇచ్చారు, నా తండ్రికి ఏమో రూపాయలు ఇస్తున్నారండి ఈ జనం. ఎంత న్యాయమండి. మీరు మంచివాళ్ళు అండి, లోకంలో సంగతి చెప్తున్నాను. ఆ విధంగా చేసేవాళ్ళ మాట. ఇంకొక సీక్రెట్ తెలుసా, ఆ పొడిని తెచ్చాడు పోతే చాలా మందికి తెలియక టప్పని తీసి నోట్లు వేసుకునేవాడు. కొంతమంది ఇలా పోసేసుకునేవాళ్ళు ముఖానికి. అమ్మో, మా తాత అనేవాడు, చెవితే పొళ్ళు ఒడగొడతారు మనల్ని, మాట్లాడబాకు అనేవాడు. వేసేసుకునేవాడు. పాపం వాళ్ళకేం తెలుసండి, అది ఈ బుద్ధి అనుకునేవాళ్ళు. పాపం వాళ్ళ తప్పేం కాదు, అంత తప్పు అంతా అదే. బుద్ధున్నాడు ఎవడు తాయెత్తుల దగ్గరికి పోడు, ఎందుకంటే ఇలాంటి తతంగం ఉంది ఈ తాయెత్తుల్లో. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తాయెత్తులు కట్టి మంత్రాలు పెట్టి ఇన్ని విద్యలు చేసిన వాళ్ళం ఈరోజు దీన్ని మించిన శక్తి ప్రపంచంలో దేనికి కూడా లేదండి. హల్లెలూయా. ఇదిగోండి, ప్రపంచంలో ఉన్న తాయెత్తులన్నీ ఒకసాట కొట్టేసిన దీని యొక్క అంచులు కూడా దాకలేవండి, అంత శక్తి ఉందండి దీంట్లో. ఈరోజు మేము మారి కట్టినోళ్ళమే మారి మేము యేసు ప్రభు దేవుడు, ఆయన మించిన శక్తి లేదు, ఆయన మించినటువంటి మరి ఏదైనా ఈ ప్రపంచంలో అంత శక్తి కలిగినది ఏదీ లేదని మేము ప్రకటిస్తుంటే చాలామంది అమాయక నామకార్థ క్రైస్తవులు ఈరోజు మాంత్రికుల దగ్గరికి వెళ్తున్నారండి, వాళ్ళని ఆశ్రయిస్తున్నారు. వాళ్ళందరికీ నేను చెప్పే హెచ్చరిక ఒకటే, చూసి సిగ్గు తెచ్చుకోండి, దేవుడే నిజమైన దేవుడు. ఈయనను మించిన శక్తిమంతుడు ఈ ప్రభు ప్రపంచంలో ఎక్కడ కూడా లేడు. ఆయన్ని నజరేయుడైన యేసుక్రీస్తు. గట్టిగా చెప్పండి, కూడా దేవుని స్తోత్రం చెల్లిద్దాం.